యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఈమె ఎవరు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు వకు దీపం నీ వాక్యం. అంటే యేసుక్రీస్తు యొక్క వధువుని గురించిన ప్రశ్న అన్నమాట. ఇప్పుడు ఒక రాజకుమారుని వివాహం జరుగుతుంది అనుకోండి. రాజకుమారుడు వచ్చేసాడు దేవాలయంలోనికి వివాహం కొరకు. పోర్చుగల్ ఎలిజబెత్ అమ్మ పండుగ జూలై 4th వాళ్ళ నానమ్మ అనొచ్చా, హంగేరి ఎలిజబెత్ అమ్మ యొక్క అన్న గారి మనవరాలు అన్నమాట. గ్రేట్ గ్రాండ్ డాటర్ ఆఫ్ సెయింట్ ఎలిజబెత్ ఆఫ్ హంగేరి. సో ఈ హంగేరి ఎలిజబెత్ అమ్మ వివాహం అనుకోనండి. అప్పుడు జర్మనీలో తురించియా పట్టణపు రాజు లూయితో ఈ అమ్మాయి వివాహం జరుగుతుంది. 14 సంవత్సరాల అమ్మాయి. రాజకుమారుడు వచ్చేసాడు చర్చిలోకి పెళ్ళికి. లూయి రాజకుమారుడు. మరి ఇంకా రాకుమార్తె వస్తూ ఉందన్నమాట. అందరూ చూస్తున్నారు. మా దేశపు రాజకుమారుడు, ఈ రాకుమారునికి ఏ అమ్మాయి ఏ దేశం నుంచి వచ్చింది, ఎలా ఉంది అని చూస్తున్నారన్నమాట. అప్పుడు అలాగే మరి యేసు రాజు పరలోకం నుంచి వస్తున్నాడు. పరలోక తండ్రి యొక్క కుమారుడు యేసురాజు, ఆయన యొక్క వివాహం అన్నమాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉంటుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఆసన్నమైనది. యేసుప్రభు యొక్క పెళ్ళి అన్నమాట. అప్పుడు పెళ్లి కూతురు వస్తూ ఉంది. ఈమె ఎవరు అని అంటున్నారనమాట. అలాంటి అలంకరణ ధరించుకొని వచ్చింది. ఈమె ఎవరు? పరమగీతాలు 6:10లో అక్కడ ఉన్న చెలికత్తెలు ఆమెను చూసి ఆమె అందానికి తన్మయత్వం చెంది అనాలి, ఎక్స్టసీ. ఎవరు ఈమె? సంధ్యారాగం వలె చూపట్టుచు, చంద్రబింబం వలె అందము గలదై, సూర్యబింబం వలె తేజోవంతము గలదై, యూహిత సైన్య సమరభీకర రూపిణియగు ఈమె ఎవరు అని ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఆమె చెప్పుకుంటుంది, ఆ పెళ్లి కూతురు ఏం చెప్పుకుంటుందంటే, పరమగీతాల్లోనికి ఇప్పుడు మనం రావాలండి. నేను షారోనున పూచిన గులాబీ, కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం. గులాబీ ఎలా ఉంటుందండి? షారోన్లో గులాబీల తోటలు, మంచి సువాసన అన్నమాట. ప్రేమ, కరుణ, క్షమ, దయ, ఓర్పు, ఇలాంటి సువాసన. కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పం చూసారా ఎంత చక్కగా ఉంటుంది, మంచి వాసన, ఎంత పరిశుద్ధంగా. పరిశుద్ధుడైన యేసురాజు వధువు కూడా పరిశుద్ధంగా ఉంటుందండి. పరిశుద్ధమైన కన్యక అన్నమాట. అప్పుడు పెళ్ళి కొడుకు అంటున్నాడనమాట, పెళ్లి కూతురిని చూస్తూ ఏమంటున్నాడంటే, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పమెట్లో, యువతులందరిలో నా ప్రియురాలట్లు. ముళ్ళ తుప్పలు అంటే ఆ శ్రమల మధ్యలో అన్నమాట. ఎస్తేర్ రాణి కూడా చిన్ననాడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతారు, మార్డికాయ్ పెంచుతాడు పెద్ద నాన్న కొడుకు. అలా శ్రమల మధ్యలో. లేకపోతే చిన్న తెరేసమ్మ, యేసుప్రభు యొక్క వధువు. చిన్ననాడే ఆ అమ్మాయి కూడా, అమ్మ చనిపోతుంది, అక్కల దగ్గర పెరుగుతుంది, తర్వాత సిస్టర్ కావాలని కాన్వెంట్లోకి వస్తుంది. అల్ఫోన్స్ అమ్మగారు, వీళ్ళందరూ కూడా యేసుప్రభు యొక్క కన్యకలు అన్నమాట, వధువులు. శ్రమల మధ్యలో యేసు ప్రభువు తన వధువుని చక్కగా లిల్లీ పుష్పంలాగా తయారు చేసుకుంటాడండి. ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో, అన్ని ముళ్ళ చెట్ల మధ్యలో, ఇన్ని చుట్టూ ఇంతమంది శత్రువుల మధ్యలో యేసు ప్రభు తన వధువుని తయారు చేసుకుంటాడనమాట. యువతులందరిలో నా ప్రియురాలట్లు. చాలామంది స్త్రీలు ఉన్నారంట. వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ముళ్ళ తుప్పల్లాగా ఈ లోక ఆశలతో ఉన్నారు. నోరు కూడా ముళ్ళ తుప్పల్లాగే,
కానీ నా ప్రియురాలి నోరు ఎలా ఉంది అంటే లిల్లీ పుష్పం, సువాసన, పరిశుద్ధమైన మాటలు అన్నమాట. అందుకే పరమగీతాల్లోనే 4వ అధ్యాయంలో 10వ వచనంలో యేసుప్రభు ఏమంటారంటే, నా ప్రియురాలి నాలుక క్రింద పాలు తేనెలు ఉన్నాయి, పాలు తేనెలు నాలుకలోంచి వస్తున్నాయంట. అలాంటి కరుణ కలిగిన మాటలు వస్తున్నాయి. అలా తెల్లగా స్వచ్ఛమైన మాటలు అన్నమాట. ఇంకా ఏమంటారంటే యేసుప్రభు తన ప్రియురాలు గురించి పరమగీతాలు 2వ అధ్యాయం అండి. ప్రేయసి లెమ్ము సుందరాంగి నా వెంట రమ్ము, కొండబండ సందులలో దాగుకొనిన నా పావురమ. అంటే యేసుప్రభు యొక్క గుండె గాయాల్లో దాక్కున్న పావురాలండి. చిన్న తెరేసమ్మ వాళ్ళందరినీ చూస్తే నేను చూడలేదు, ఆత్మలో అన్నమాట. కార్మలైట్ నన్స్ వాళ్ళు లోపలే ఉంటారు సిస్టర్స్. ఈ లోకం తెలియదు వాళ్ళకి, వాళ్ళ లోకమంతా కూడా యేసుప్రభువే అన్నమాట. ఆయన గుండె గాయాల్లో దాక్కొని ఈ లోకం ఏది వాళ్ళకి తెలియదు అన్నమాట. కొండబండ సందులలో దాగుకొనిన నా పావురమా, నీ కన్నులు పావురంలాగా తెల్లగా పరిశుద్ధంగా ఉన్నాయి, నీ మోము అందమైనది, నీ స్వరము మధురమైనది. ఆ కొండబండ సందులలో ఈ లోకం తెలియకుండా యేసుప్రభు సన్నిధిలో ఆయనని స్తుతిస్తూ ఉండడం. దావీదు కూడా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర, అన్నయ్యల దగ్గర ఎన్నో శ్రమలండి. కానీ ఆ శ్రమలు అనే బండ సందులు ఎంత ఇరుకు కదా, ఆ శ్రమల మధ్యలో నాన్నగారి గొర్రెలు కాస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడనమాట. నీ స్వరము మధురమైనది, నీ మోము సుందరమైనది. అంటే ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని గురించి చెప్తున్నారు. యేసుప్రభు యొక్క వధువు ఈ లోకంతో ఏ పని లేదండి. ఆ వధువు లోకమంతా యేసుప్రభు అన్నమాట. అప్పుడు ఆ వధువు ఏమంటుందంటే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, అతడు లిల్లీ పూలు పూచిన చోట తన మందని మేపుతాడు. అంత నేను నా ప్రియుడు, నేను అతని దానను, అతడు నావాడు, ఐఎమ్ హీస్ మైన్. అంత సన్నిధి అన్నమాట. సన్నిధి ప్రార్థనలో ఈ లోకం ఏమీ తెలియదండి. యేసుప్రభు ఆత్మ మన ఆత్మ ఒకటైపోతాయి. అప్పుడు ఆయన సన్నిధిలో ఎప్పుడూ ఆనందమే ఉంటుంది అన్నమాట. అది ఇంకా ఏం చెప్తున్నారంటే తన ప్రియురాలి యొక్క లక్షణాల గురించి, మేలి ముసుగు మాటున దాగి ఉన్న నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. 5 సార్లు అంటారండి ఆయన ముందు, ప్రేయసి నీవెంత సుందరాంగివి, నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. అంటే ఒక్క మలినం కూడా కన్నులలో లేదు. అలాంటి వధువు అండి యేసుప్రభుకి. అలాంటి వధువుతో ఆయన వివాహం జరుగుతుంది. నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి, మేలి ముసుగు వేసుకొని. అంటే ఈ లోకంలో ఏ మలినం చూడట్లేదన్నమాట. నీ కన్నులు పావురంలాగా ఉన్నాయి. నా నిష్కలంక సుందరి, నా పావురమా, నా వధువా, నీ యందు కళంకమేదీ లేదు. నిష్కలంక సుందరి మరియ తల్లిని పరిశుద్ధాత్మదేవుడు పిలుస్తారు. కళంకం లేదు ఎక్కడ కూడా. నాలుకలో, కళ్ళలో, చెవులలో, ఆలోచనలలో మంచి ఆలోచన, హృదయం అంతా కూడా ఆ పరిశుద్ధుడైన దేవుని యొక్క వధువు, పరిశుద్ధుడైన యేసుప్రభు యొక్క వధువు కూడా అంత పరిశుద్ధంగా ఉంటుందండి. ఆయన తయారు చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. యేసుప్రభు యొక్క వధువుని తయారు చేస్తున్నాడు. ఎస్తేరు రాజు దగ్గర వెళ్ళే ముందు 1 సంవత్సరం రోజులు వాళ్ళకి బ్యూటీ ట్రీట్మెంట్ ఇస్తారు. అలాగే పరిశుద్ధాత్మ యేసుప్రభు వధువుని చక్కగా తయారు చేస్తున్నాడు అన్నమాట. కన్నులు పరిశుద్ధంగా, ఆలోచనలు పరిశుద్ధంగా, నాలుక నుంచి తేనెలు, కరుణ కలిగిన మాటలు అన్నమాట. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి,
ప్రియురాలు చెప్తుంది, అదిగో నా ప్రియుని స్వరం వినపడుతుంది. ఇంకెవ్వరి స్వరాలు వినపడవండి. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ప్రియురాలికి ప్రియుని స్వరం తప్ప ఇంకేవి వినపడవు. ప్రియునికి ప్రియురాలి యొక్క స్వరం అన్నమాట వినపడుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళిద్దరు ఎలా సంభాషణ అంటే, యేసుప్రభు అంటారు, నా సోదరి నా వధువు అన్యులు ప్రవేశింపజాలని సొంత ఉద్యానవనం లాంటిది. మై బిలవర్డ్ మై బ్రైడ్ ఈజ్ అ గార్డెన్ లాక్డ్ అప్ ఫర్ మీ అలోన్. ఈ హృదయం అంతా ఆయన కొరకే. అల్ఫోన్సమ్మ గారు అంటారు, నా హృదయము యేసుప్రభు యొక్క ఉద్యానవనం. ఆ ఉద్యానవనంలో పరమగీతాలు 4:12 నుంచి మీరు చదివితే, ఉద్యానవనంలో ఆ తోటలో చాలా మొక్కలు పెరుగుతాయంట. జటామాంసి, గోపరసము, అన్ని సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. ఆ తోటని ఒక నీటి బుగ్గ తడుపుతూ ఉంది. ఆ నీరు స్వచ్ఛమైన జల ప్రవాహం, అంటే పరిశుద్ధాత్మ ఈ యొక్క యేసుప్రభు వధువు యొక్క ఉద్యానవనం హృదయం అనే తోటని తడుపుతూ ఉంటుంది. అప్పుడు ఈ తోటలో నుంచి ఫలాలు, దానిమ్మ ఫలాలు ఇచ్చే వృక్షాలు, గోపరసం, జటామాంసి అన్నీ పెరుగుతున్నాయి. అవన్నీ ఆయన అంటారు, నేను ఇప్పుడు నా తోటలో ఇవన్నీ కూడా నేను ఆస్వాదిస్తున్నాను. అలా వివాహం చేసుకొని యేసుప్రభు వధువుని వివాహం చేసుకొని మరి పరలోకానికి తీసుకొని వెళ్తాడండి. ఈ పరమగీతాల్లో కూడా సొలొమోను రాజు షూలాము అనే చోట ఆయన ద్రాక్ష తోట ఉంటుంది. ఆ తోటను చూడ్డానికి వెళ్ళినప్పుడు తోట ప్రక్కన, ద్రాక్ష తోట ప్రక్కన గడ్డి మైదానంలో ఆ షూలమ్మి, ఆ పల్లెటూరు పిల్ల గొర్రెలు కాచుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి సొలొమోన్ రాజుని చూస్తుంది. తొలి చూపులోనే ప్రేమలో పడతారు. అప్పుడు సొలొమోన్ రాజు వచ్చి వాళ్ళమ్మతో యెరూషలేం నుంచి పెద్దవాళ్ళతో వచ్చి అమ్మాయిని పెళ్లి చేసుకొని పల్లకీలో కూర్చోబెట్టుకొని ఆ అమ్మాయిని యెరూషలేం నాకు తీసుకెళ్తాడు. అక్కడ పడక గదిలో వాళ్ళ ప్రేమ పంచుకుంటారు. అలాగే యేసుప్రభు మన కొరకు వస్తాడు, వధువు కొరకు. వధువుని పల్లకీలో, నూతన యెరూషలేం అనే పల్లకీలో పరలోకాన్ని తీసుకెళ్తాడు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆనందం, ఆయన సన్నిధిలో సమాధానం, ఇంకా సంభాషణ, ప్రియుడు ప్రియురాలికి మధ్యలో సంభాషణ జరుగుతూ ఉంటుందన్నమాట. అది యేసుప్రభు యొక్క వధువు ఎలా ఉంటుంది అని అంటే, కన్నులు పావురంలాగా, నాలుక క్రింద పాలు తేనెలు, ఎప్పుడూ తన ప్రియుని స్వరం మాత్రమే వింటుంది. ఈ లోక స్వరాలు వినపడవు, ఈ లోకాన్ని చూడదు. ఆ ప్రియుని యొక్క గుండె గాయాల్లో దాచుకున్న పావురంలాగా ఉంటుంది. ఆ ప్రియునికి మాత్రమే తన ప్రేమ గీతాల్ని వినిపిస్తుంది. తన మోము ఆ ప్రియుని కొరకే అన్నమాట. ఆ ప్రియుడు మరి పెళ్లి కొడుకులాగా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ బ్యూటీ ట్రీట్మెంట్ అన్నమాట వధువు సంఘానికి ఇచ్చి, ఇదిగో ప్రకటన గ్రంథం 19లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం ఆసన్నమైనది, వధువు సిద్ధమైనది, వధువుకి వస్త్రాలు ధరింపజేశారంట. సత్కార్యములనే వస్త్రాలు, నీతి క్రియలు. అవి ఏంటి అంటే కొలొస్సీ 3:12లో పరిశుద్ధాత్మ యేసుప్రభు యొక్క వధువుని తయారు చేస్తాడు. బ్యూటీషియన్ అండి ఆయన. ఎలా తయారు చేస్తాడంటే, ముందు దయా అనే వస్త్రాన్ని కప్పుతాడు, కనికరం అనే వస్త్రాన్ని కప్పుతాడు. యేసుప్రభు కూడా దయామయుడు, కనికరం కలవాడు, కరుణ కలిగినవాడు. దయా, కనికరము, సాత్వికత, జెంటిల్నెస్ అన్నమాట. సాత్వికత, ఓర్పు, సహనం అనే వస్త్రాల్ని కప్పి యేసుప్రభు దగ్గరికి వధువుని తీసుకొని వెళ్ళి, ఇదిగో నీ వధువుని నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి
ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడండి. పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఈ పరిశుద్ధ అలంకరణలతో మరి ఈమె యేసుక్రీస్తు వధువు యేసుక్రీస్తు దగ్గరికి వస్తుందన్నమాట. చర్చిలో రాకుమారుడి దగ్గరికి లూయి హంగేరి ఎలిజబెత్ అమ్మని తీసుకొని వస్తారు. అప్పుడు వాళ్ళకి వివాహం జరుగుతుంది. అలాగే ఈ వధువు యొక్క వివాహము యేసుక్రీస్తు అనే వరునితో జరుగుతుంది. ఆ వరుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? కరుణామయుడు, దయామయుడు, నీతిమంతుడు, అలాగే క్షమించేవాడు, సాత్వికుడు, తండ్రికి విధేయించినవాడు, శ్రమల ద్వారా మనకి రక్షణ తీసుకొని వచ్చాడనమాట. మనం కూడా ఆయన యొక్క వధువుగా ఈ రక్షణ ప్రణాళికలో అనేక మందికి మన శ్రమల ద్వారా రక్షణని తీసుకొని వస్తాం. పరిశుద్ధాలంకరణలతో ఆయనని ఆరాధించండి. 96వ కీర్తనలో 9వ వచనంలో రాయబడి ఉంటుంది. పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి ఆ పెళ్ళి కొడుకు పరిశుద్ధుని దగ్గరికి మనం వెళ్ళాలి అన్నమాట. పెళ్ళి కుమారుడు వస్తున్నాడు, అదిగో అర్ధరాత్రి కేక వినపడింది. మత్తయి సువార్త 25లో యేసు ప్రభువే చెప్తారు, పెళ్ళి కొడుకు వస్తున్నాడు, పెళ్ళి కుమార్తె 10 మంది కన్యకలు, కానీ 5గురు ఇలాంటి వస్త్రధారణతో వాళ్ళు యేసు ప్రభు యొక్క వివాహ విందులో పాల్గొంటారు. మిగతా వాళ్ళు నిద్రపోతున్నారు. అంటే ఈ లోక విషయాల్లో బిజీగా ఉన్నవాళ్ళు వదిలివేయబడతారండి. ఒక మంచం మీద 2 ఉంటే ఒకరు కొనిపోబడతారు. అంటే ఇలాంటి వస్త్రధారణ కలిగి ఉన్నవాళ్ళు ఇంకొకరు వదిలివేయబడతారు అని ఉంటుందన్నమాట. ఇలాంటి వధువు కొరకు యేసు ప్రభు పెళ్ళి కొడుకుగా రాబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఆయనతో వివాహం జరగాలి. ఈ లోక వివాహాలన్నీ కూడా ఒక ట్రైనింగ్ అన్నమాట. బిఏ ట్రైనింగ్ చూడండి, మేము చేసాం టీచర్ కావడానికి ముందు. అలాగే ఈ లోకపు వివాహము ఆ వివాహానికి ఒక ట్రైనింగ్ అన్నమాట. భర్తకి లోబడి ఉండాలి, భర్తని గౌరవించాలి. భర్త శరీరంలో భార్య ఒక ఎముక, అలా మనం ఒదిగి ఉండాలి. యేసుక్రీస్తు శరీరంలో కూడా మన ఎముక, ఆదాము ఎముకను తీసి అవ్వని చేశారు. యేసు ప్రభుకు కూడా మనం అలాగే అన్నమాట. ఆ వధువు కొరకు యాకోబు రాహేలు కొరకు 7 సంవత్సరాలు మావయ్య గొర్రెలు కాస్తాడు కదండి. ఇంకా మావయ్య మోసం చేసి ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు మావయ్య గొర్రెలు కాచి ఆ అమ్మాయిని పొందుతాడు. యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చింది తన వధువుని కొనుక్కున్నాడు, సంపాదించుకున్నాడు అన్నమాట. ఈ వరుడు మామూలు వరుడు కాదండి. తన వధువు కొరకు తన రక్తాన్ని ఇచ్చాడు, వెలనిచ్చి కొనుక్కున్నాడు అన్నమాట. తన వాక్యంతో ఈ వరుడు వధువుని శుద్ధి చేశాడు. ఒక మచ్చ కానీ ఒక ముడత కానీ ఏది లేకుండా వాక్యము అనే నీటితో ఉదక స్నానం చేయించాడు. భర్త బాధ్యతలు ఎఫెసీ 5:26లో ఉంటుందన్నమాట. భర్తలు ఎలా ప్రేమించాలంటే క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా. ఆయన తండ్రికి తన వధువుని ఒక ముడత మచ్చ లేకుండా పరిశుద్ధంగా సమర్పించడానికి వాక్యమనే నీటితో ఉదక స్నానం చేయించాడు అని రాయబడి ఉంటుందండి. అలా వధువు సంఘాన్ని సిద్ధం చేయాలన్నమాట. అలా మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. యేసుక్రీస్తు అందరినీ పెళ్లి చేసుకోడండి, ఆయనకి తగ్గ వాళ్ళని పెళ్లి చేసుకుంటాడు. ఎజెకియెల్ గ్రంథం 16లో రాయబడి ఉంటుంది 7 వచనంలో, నేను నీతో వివాహ బంధం చేసుకొనగా నీవు నా దానవైతివి. హోసియా గ్రంథం అంతా కూడా యేసు ప్రభు అక్కడ హోసియా మరి వధువు ఎట్లా ఉంది అనంటే ఆత్మ సంబంధమైనవి అన్నమాట. ఈ లోక సంబంధమైన ఈ లోకపరమైన విగ్రహాలు అయినా కూడా వివాహం చేసుకుంటాడనమాట. 2:19-20లో హోసియా గ్రంథంలో, నేను కలకాలము నిన్ను నా భార్యగా చేసుకుంటాను. యేసు ప్రభు చెప్తున్నారు, నీతితో, కరుణతో, కృపతో
న్యాయంతో కలకాలము నీవు నాకెప్పటికీ ఉండునట్లుగా నిన్ను నా భార్యగా చేసుకుంటాను. అలా వస్తున్నారండి. మొదటిసారి వచ్చి తన వధువుని తన రక్తంలో కడిగి శుద్ధి చేసి నీతి వస్త్రాన్ని తొడిగి తన వధువుకి తన వాక్యంతో శుద్ధి చేసి ఇప్పుడు ఆయన వధువుని పెళ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. కనుక ఈ రెండవ రాకడ ఏంటంటే మనము ఆయనకి వధువుగా ఉండడానికి సిద్ధపడాలి. సంఘం, వధువు సంఘం అందరం కూడా ఆయనకి తగిన వధువుగా మనల్ని సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం చేస్తారు. నేను ఈ ముఖ్యమైన అంశాలు చదువుతాను, మీరు రాసుకొనండి. ఈమె ఎవరు? సంధ్యారాగం వలె చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యబింబమంత తేజోవంతమై వ్యూహిత సైన్య సమభీకర రూపిణినకు ఈమె ఎవరు? నేను షారోనున పూచిన గులాబీని, కొండకోనలో వికసించిన లిల్లీని, ముండ్ల తుప్పలలో లిల్లీ పుష్పమెట్లో, యువతులలో నా ప్రియురాలట్లో. ప్రేయసి నీవు కొండబండ సందులలో దాగుకొనిన పావురం వంటి దానవు. నీ మోము సుందరమైనది, నీ స్వరము మధురమైనది. నా ప్రియుడు, నా యేసు నావాడు, నేను అతని దానను. ప్రేయసి నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీ అందు కళంకమేదియూ లేదు. వధువా నీ ప్రేమ నాకు పరమానందము కలిగించుచున్నది. నా వధువు అన్యులు ప్రవేశింపరాని సొంత ఉద్యానవనము వంటిది. ఆ ఉద్యానవనమును స్వచ్ఛమైన నీటి బుగ్గ ఒకటి ఆ తోటను తడుపును. ప్రేయసి పావురమ నిష్కలంక సుందరి, నాకు తలుపు తెరువుము. నా తల మంచులో తడిసి ఉన్నది. గొర్రెపిల్ల రక్తంలో కడుగబడిన పావురం, యేసు వాక్యంతో శుద్ధి చేయబడిన ప్రేయసి, దయా కనికరము వినయము సాత్వికత ఓర్పు అను పరిశుద్ధాలంకరణములను ధరించుకొని వచ్చుచున్న ఈమె క్రీస్తు వధువు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంనకు విచ్చేయుచున్న పరిశుద్ధ వధువు. సంధ్యారాగం వలె చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యబింబమంత తేజోవంతము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియు నగు ఈమె క్రీస్తు వధువు. ఈ అలంకరణ అంతా కూడా యేసుక్రీస్తు యొక్క వధువుని గురించి అండి. సో ఈ వర్ణన అంతా మనం ఆ విధంగా ఆత్మలో ఆ విధంగా సిద్ధమై యేసు ప్రభుని మేఘాల్లో మనం కలుసుకోవాలి. ఆయన త్వరలో రాబోతున్నాడు. మనం చాలా సూచనలు కూడా చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 24లో, లూకా 21, మార్కు 13లో యేసు ప్రభు తన రెండో రాకడకి ముందు ఏం జరుగుతుందో ఆ సూచనలన్నీ చెప్పాడు. చాలా చోట్ల మోసాలు జరుగుతాయి, తర్వాత యుద్ధాలు వస్తాయి, కరువులు వస్తాయి, రోగాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, ఇంకా దైవజనులకు శ్రమలు వస్తాయి, వాళ్ళని హింసించి చంపుతారు, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, నైతిక విలువలు పడిపోతాయి. ఇవన్నీ కూడా ప్రభు చెప్పారు. ఇవన్నీ సూచనలు మనం చూస్తున్నాం కాబట్టి. కానీ ప్రభు ఏమంటారంటే లోకంలో జరుగుతున్న విషయాల వల్ల అందరూ ప్రజలు అల్లకల్లోలం అయిపోతారంట. లూకా సువార్తలో చెప్తారు 21లో, ప్రజలు అల్లకల్లోలం అయిపోతారు, ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. కానీ మీరు కిందవి చూడకుండా తల ఎత్తి పైకి చూడండి. మీ రక్షణ సమయం ఆసన్నమైనది, మీ వరుడు పెళ్లి కొడుకు వస్తున్నాడు కనుక మీరు పెళ్లి కూతురులాగా సిద్ధమై మరణాత రమ్ము ప్రభు, ఆత్మయును వధువైన మేము వేచి ఉన్నామని ఆయనకి స్వాగతం పలకాలండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువా, ఆత్మయు వధువైన మేము వేచి ఉన్నాం కనుక రమ్ము ప్రభు, మరణాత రమ్ము ప్రభు, మీ కొరకు మేము వేచి ఉన్నాం. అందరం కూడా యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు వేచి ఉందాం. మరణాత
రమ్ము ప్రభు అని యేసు ప్రభుని పిలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.